వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు. తేనె, వర్మి, ప్రకృతి సాగులో ఎన్హెచ్జీ మహిళలకు శిక్షణ. ఎంపీ కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఎన్ఐఆర్డీలో నైపుణ్యాభివృద్ధి. ఇంధన సంరక్షణలో వరుస అవార్డులతో రాష్ట్రానికి నూతన ఉత్తేజం. ఏపీ జెన్కో ఎంటీఎస్ నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. సివిల్ ఏఎస్పీ కానిస్టేబుల్గా ఎంపికై వారితో రేపు సమావేశం కానున్న సీఎం చంద్రబాబు. మంగళగిరిలో ఏపీ ఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావంగా రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని ముఖ్యమంత్రి కొనియాడి ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. తొలిత భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జీవిత ఛాయా చిత్రమాలికను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయటం చరిత్రనే మార్చివేసిందన్నారు. ఆయన పేరిట రాజధాని అమరావతిలో స్మృతివనం ఏర్పాటు చేయటం తెలుగు జాతి గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రజల్లో చైతన్యానికి, స్ఫూర్తికి ఆయన జీవితం ఆదర్శమన్నారు. రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించారన్నారు. ఆయన తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారని, ఆయన చేసిన త్యాగాలను భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. తెలుగు జాతికి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయన త్యాగ నిరతిని కొనియాడారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణంగా ఏర్పడిన తొలి తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. 58 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసి తెలుగు వారి చైతన్యం తీసుకొచ్చారన్నారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ చురుగ్గా పాల్గొన్నారన్నారు. ఆయన చేస్తున్న ఉద్యమాన్ని కూడా వదిలి స్వాతంత్ర్య సమరంలో పాల్గొని 3 సార్లు జైలుకు వెళ్లడంతో పాటు 3 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. దళితులను ఆలయ ప్రవేశం కల్పించేలా కృషి చేశారన్నారు. తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పోరాటం చేశారన్నారు. ఆయన స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలుగు జాతి పునర్నిర్మాణానికి అమరావతి రాజధానిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం ఇందుకు నిదర్శనం అన్నారు. ఆయన త్యాగాలకు గుర్తుగా డిసెంబర్ 15న ఆత్మార్పణ దినంగా జరుపుకోవటం ఆయనకు నిజమైన నివాళి అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులు శ్రీ గునుపూడి హనుమంతరావు గారు, శ్రీ గునుపూడి సత్యనారాయణ గారు, శ్రీమతి కుందా ప్రతిభ గారు, గునుపూడి నరసింహరావు గారు, గుండుపూడి సుబ్రహ్మణ్యం గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేశం గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు సవిత గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బొండా ఉమామేశ్వరరావు గారు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దోండి రాజేష్ గారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ జిఏడి సురేష్ కుమార్ గారు, కలెక్టర్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి సోదరమణులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడినటువంటి ఏకైక నాయకుడు
త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మహనీయుడికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి భావితరాలకు ఒక స్ఫూర్తిని గుర్తు చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు మనం చూస్తే చాలామంది పెద్దలు మాట్లాడారు. ఆ రోజు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడారు, ప్రాణాలు అర్పించారు. అది 124 సంవత్సరాల కంటే ముందు డిసెంబర్ 15వ తారీఖున. అందుకే ఈ రోజున ఆత్మార్పణ దినంగా అధికారికంగా మనం జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే అప్పటి వరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు లేవు. అప్పుడప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది. ఏవైతే అంతవరకే ఉన్నటువంటి మెడ్రాస్ ప్రెసిడెన్సీ కానీ, లేదంటే కలకత్తా కానీ, ముంబై కానీ, రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలకు చిరునామాగా నిలిచిన ఆయన ఆశయాలను నేటి తరానికి స్ఫూర్తిగా నిలవాలని ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ నందు తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, వారి త్యాగ ఫలితంగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందని, నేటి తరాలు వారి ఆశయాలను స్మరించుకుని సమాజ సేవలో ముందుకు సాగాలని, ప్రజల కోసం నిలబడే సంకల్పం, సేవాభావం, త్యాగం వంటి విలువలను మన జీవితాల్లో ఆచరించాలి అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, తుమ్మలపెంట శ్రీనివాస్, బొగ్గారపు సత్యనారాయణ, గార్లపాటి విజయ్ కుమార్, నాలం కోటేశ్వరరావు, పొట్లూరు కృష్ణప్రసాద్, చిలువేరు శ్రీనివాస్, చందలూరి నాగయ్య, వేమూరి భానుప్రకాష్, మొచ్చర్ల రమణమూర్తి, వల్లూరి సుబ్బారావు, తమ్మ విజయలక్ష్మి, దారపనేని అరుణ, నిర్మలా చౌదరి, మోటమర్రి గోపాలకృష్ణ, కాశీనాథుని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్ సత్యనాపురం పరిధిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి సందర్భంగా వారికి గౌరవ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు విచ్చేసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆ యొక్క మహనీయుని మనం చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకోవడం అనేది తెలుగువారి బాధ్యతగా తెలియజేస్తూ, మరి ఆ రోజు మదరాసి అనే పిలువబడే రాష్ట్రంలో తెలుగు వాళ్ళని ఘోరంగా అవమానపరుస్తున్న రోజుల్లో తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం కావాలని పోరాడి 73వ సందర్భంగా 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన తెలుగు రాష్ట్రం కోసం వసూలు బాసిన మహనీయుడు. మరి ఆ పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా వాడవాడల అన్ని చోట్ల ఆయన్ని చక్కగా ఘనంగా నివాళులర్పిస్తూ వారిని గుర్తు తెచ్చుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా గౌరవంగా ఇస్తూ అమరావతిలో ఒక 10 ఎకరాలు కేటాయించి వారికి పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి వారిని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవిస్తూ, అదే రోజు ఈరోజు సాయంత్రం కూడా పొట్టి శ్రీరాముల వర్ధంతిని అధికారికంగా కూడా ప్రకటించడం జరుగుతోంది. సో అటువంటి మహనీయుని మనం తెలుగువాడనే ప్రతి ఒక్కళ్ళు కూడా కుల మత ప్రాంత భేదాలు లేకుండా మనమందరం ఆంధ్రులం, మనమందరం తెలుగు వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ వారికి మనం ఘనంగా నివాళులు అర్పించుకోవడం మన బాధ్యతగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యుల వారికి, శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి, అలాగే కోఆర్డినేటర్ శ్రీ నవనీతం సాంబశివరావు గారికి, మా అధ్యక్షుడు నాలం కోటేశ్వరరావు గారికి, ప్రధాన కార్యదర్శి బుట్లో కృష్ణప్రసాద్ గారికి, డివిజన్ పెద్దలు శ్రీ బొగ్గరపు సత్యనారాయణ గారు, గోపాలకృష్ణ గారు, తుమ్మలపెంట శ్రీనివాస్ గారు, వీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ఈనాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 21 డివిజన్లో వాడవాడల పెద్ద ఎత్తున 73వ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా 33వ డివిజన్ సత్యనాపురంలో డివిజన్ ఇన్ఛార్జి పెద్దలు విజయ్ కుమార్ గారి
ఆధ్వర్యంలో అధ్యక్షుడు కోటేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్ గారి సంయుక్త నేతృత్వంలో పెద్ద ఎత్తున ఇప్పుడే సత్యనాపురం శివాజీ కేప్ సెంటర్లో ఒక పక్కన ఆర్యవైశ్యులు మరొక పక్కన బ్రాహ్మిన్స్ను అందరినీ కలిపి అన్ని వర్గాల నేతగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక రాష్ట్రంగా కోరుకున్నటువంటి పొట్టి శ్రీరాములు గారు అమరులైనటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున నివాళులర్పించడం జరిగింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం ద్వారానే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుద్ది, తెలుగు భాష అంతా ఒక దగ్గర ఉండుద్ది, తెలుగు వారందరూ ఒక దగ్గర ఉంటారని చెప్పి అమరులైనటువంటి ఆనాడు 51 రోజులు పైబడి ఆమరణ నిరాహార దీక్ష చేసి పెద్ద ఎత్తున ప్రజానికాన్ని మొత్తం కూడగట్టుకునే ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఈ పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను నెరవేర్చేటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు గారు గుర్తించేటువంటి విధంగా ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పినట్టు అమరావతిలో 10 ఎకరాల భూమిని ఇవ్వడమే కాకుండా జయంతిని వర్ధంతిని ప్రభుత్వ పరంగా అఫీషియల్గా నిర్వహించాలనేటువంటి భావంతో ముందుకు పోతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు చూపినటువంటి మార్గంలో బోండా ఉమేశ్వర గారు ముందుకెళ్ళడమే కాకుండా ఈ సత్యనాపురం ప్రాంతంలో ప్రత్యేకించి ఆర్యవైశ్యులు బ్రాహ్మిన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో ఇటు విజయ్ కుమార్ గారిని అటు నాలంకోటి కృష్ణప్రసాద్ గారిని మా తొమ్మలపేట శ్రీనివాస్ గారి గారి పెద్ద ఎత్తున ముందుకు సాగిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు. జోహార్ పొట్టి. అనుమతి లేని భవన నిర్మాణాలు తొలగిస్తామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్న కుమార్ సూచనల మేరకు కార్పొరేషన్ పరిధిలోని ఉన్న అనధికార నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియలో బందర్ కాలువ, నేతాజీ వంతెనలో ఉన్న అనధికార నిర్మాణాలను గుర్తించి తొలగింపు చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ సందర్భంలో కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏవైనా అనధికారిక నిర్మాణాలు లేదా భవన మార్పులు అనుమతులు లేకుండా చేపడితే వాటిపై తక్షణ చర్యలు తీసుకోబడతాయని, విఎంసీ టౌన్ ప్లానింగ్ బృందం నిరంతర పరిశీలన చేపట్టి అనధికార నిర్మాణాలను గుర్తించి తొలగించే కార్యక్రమం కొనసాగిస్తుందని, కావున నగర ప్రజలు తమ నిర్మాణాలు అనుమతులతోనే చేపట్టవలనని, లేని పక్షంలో విధి నిర్వహణ చర్యలు తప్పవని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనధికార భవనాలను క్రమబద్ధీకరించడానికి భవన క్రమబద్ధీకరణ పథకం 2025ను తేదీ 12/11/2025 ద్వారా 1985 జనవరి 1వ తేదీ తర్వాత మరియు ఆగస్టు 31, 2025 తేదీలోపు నిర్మించిన అనధికారి భవనాలు లేదా ఆమోదిత ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన అదనపు నిర్మాణాలు క్రమబద్ధీకరణకు అర్హులని విజయవాడ నగరపాలిక సంస్థ కమిషనర్ తెలియజేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ సారథ్యంలో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్ఐఆర్డి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్ఐఆర్డి 5 రోజుల పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకునేందుకు వెళ్లిన ఎన్టీఆర్ జిల్లా ఎస్హెచ్జి మహిళలకు సోమవారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఎంపీ కేశినేని శివనాథ్ సారథ్యంలో 3వ బ్యాచ్ కింద వెళ్లిన ఎస్హెచ్జి మహిళలు 45 మందికి తేనె, వర్మి ప్రకృతి సాగులో శిక్షణ ప్రారంభించారు. వీరిలో వర్మి కంపోస్టింగ్, నేచురల్ ఫార్మింగ్లో 30 మందికి, తేనె తయారీలో 15 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఎన్ఐఆర్డీలో అపికల్చర్ టెక్నాలజీ సెంటర్కి చెందిన అధికారి రవీంద్ర కుమార్ నేతృత్వంలో తేనెటీగల పెంపకం, తేనెటీగ జాతుల పరిచయం గురించి అవగాహన తరగతులు నిర్వహించారు. అనంతరం తేనెటీగల పెంపకానికి సంబంధించిన వస్తువుల గురించి, వాటి వినియోగం గురించి ప్రాక్టికల్గా వివరించారు. అలాగే వాటికి ఆహార తయారీ, ఫ్రేమ్ల శుభ్రపరిచే విధానం, సిఎఫ్ షీట్ల అమర్చడం, తేనెటీగల నిర్వహణ, హ్యాండ్లింగ్ పై శిక్షణ ఇచ్చారు. అలాగే వర్మీ కంపోస్టింగ్, నేచురల్ ఫార్మింగ్ శిక్షణకి సంబంధించి వ్యవసాయ నిపుణుడు జి శేఖర్ నేతృత్వంలో వర్మీ కంపోస్టింగ్ సాంకేతిక పరిచయం, నేల పురుగుల ఎర్త్వామ్ జీవచక్రం, సేంద్రియ వ్యర్థాల ఎంపిక, ప్రదేశం ఎంపికలపై అవగాహన కల్పించారు. అనంతరం బెడ్డింగ్ మెటీరియల్ తయారీ, ప్రీ కంపోస్టింగ్ పద్ధతులు, నేల పురుగుల హ్యాండ్లింగ్ విధానాలు, తేమ స్థాయిని కొలిచే విధానంపై శిక్షణ అందించారు. ఈ మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
సమిష్టి భాగస్వామ్యంతో ఇంధన పొదుపుతో స్వర్ణాంధ్ర @2047 దిశగా అడుగులు వేద్దామని, మహోద్యమంగా ఇంధన పొదుపును ముందుకు తీసుకెళ్దామని ఏపీ జెన్కో ఎండీ ఎస్ నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు 2025 డిసెంబర్ 14, 20లో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు జరిగిన ర్యాలీ. స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎండీ ఎస్ నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, ఏపీ ట్రాన్స్కో జీఎండీ జి సూర్యరాయి, ప్రవీణ్ చంద్, ఏపీ సిపిడిసిఎల్ సిఎంజీ పి పుల్లారావు, నెట్ క్యాప్ వీసీ ఎండి కమలాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీ సిపిడిసిఎల్ బిఈఈ సౌజన్యంతో స్టేట్ ఎనర్జీ కన్వర్జేషన్ మిషన్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, పవర్ యుటిలిటీ డైరెక్టర్లు తదితరులతో కలిసి జాతీయ ఇంధన పొదుపు పోస్టర్లను ఆవిష్కరించారు. అత్యంత విలువైన విద్యుత్ ఏ రూపంలోనూ వృధా కాకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తగా వ్యవహరిస్తానని, విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలా పాటుపడతారంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జెన్కో ఎండీ నాగలక్ష్మి మాట్లాడుతూ వ్యక్తులు, పారిశ్రామిక సంస్థలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఇలా ప్రతి ఒక్క వ్యక్తి, సంస్థ ఇంధన పొదుపు దిశగా పయనించాలని, భవనాలు కూడా హరిత ప్రయాణాలను పాటించాలని కోరారు. ఇప్పటికే 1400 వరకు వాణిజ్య భవంతులు ఇంధన పొదుపు ప్రమాణాలను పాటిస్తున్నాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ప్రొడ్యూసర్ ప్లస్ కన్జ్యూమర్గా ఎదగాలన్నారు. నికర శూన్య ఉద్గారాలు, నెట్ జీరో ఎమిషన్ అనేది స్వర్ణాంధ్ర విజన్లో ఒక లక్ష్యమని, దీని సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఇంధన పర్యవేక్షణ సామర్థ్యంలో ఏపీ వరుసగా జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకుందని, సమిష్టి కృషి ఇందుకు నిదర్శనమని ఎస్ నాగలక్ష్మి పేర్కొన్నారు. కన్నుకి ట్రావెల్ చేసి ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్ నుంచి ఒకసారి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి మన వరకు వస్తుంటుంది. వస్తున్నప్పుడే కొంత అక్కడ వేస్ట్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్మేషన్ లాస్ ఉంటుంది. దాన్ని మేడం గారు టెక్నాలజీ వాడేసి తగ్గిస్తున్నారు, కానీ అది పెద్దగా తగ్గించలేము. కానీ మనం తగ్గించగలిగేది మనం ఏదైతే వేస్ట్ చేస్తున్నామో అది తగ్గించవచ్చు. సో దాని ద్వారా మనము చాలా సేవ్ చేసుకోవచ్చు. ముందుగా పిఎం సూర్య గారి ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి, మనం సూర్యరశ్మి నుంచి ఎలక్ట్రిసిటీ తయారు చేసుకోవచ్చు. అంటే మనమే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చి ప్రతి నెల మీకు అందరికీ తెలుసు కదా, అమ్మ నాన్న అదే ఆలోచిస్తున్నారు. అయ్యో ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది, బిల్ కట్టాలి, లేకపోతే మేడం కరెక్ట్నే కట్ చేస్తారు, అవునా? సో ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ బిల్ గవర్నమెంట్ పే చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్కీమ్ వచ్చింది పిఎం సూర్య గారు. దీంట్లో ఎలా అయింది తెలుసా, వాళ్ళు మనీ బిల్ పే చేస్తారు. అంటే మనం ప్రొడ్యూస్ చేస్తాము, గవర్నమెంట్ మనం ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేస్తుంది. ఎట్లాగా అంటే మన ఇంటిపై ఏదైతే రూఫ్ వస్తామో అక్కడ పెట్టే సోలార్ బోర్డు ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. దాదాపు యావరేజ్ సిటీలో నేను క్వశ్చన్ అడుగుతానే చెప్పాలా బాబు, బాగా వింటే ఆన్సర్ చేస్తారు. ఓకే, సిటీలో ఒక సగటున ఒక్కొక్క కుటుంబానికి 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్ చేస్తారు. అదే రూరల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో 150 యూనిట్స్ కన్స్యూమ్ చేస్తారు. సేవ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మనము అందరూ కూడా ఇక్కడ ఈ జాతీయ పొదుపు వారోత్సవాల కార్యక్రమం కోసం వచ్చున్నాను. ముందుగా నేను కొన్ని పాయింట్స్ చెప్పే ముందు నేను కూడా ఒక 3-4 క్వశ్చన్స్ అడుగుతాను. అంటే ఇట్ ఇస్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు స్టూడెంట్స్, ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ అంటే హ్యాండ్ రేస్ చేస్తే సరిపోతుంది. సో మనం ఇప్పుడంతా ఇదంతా మాట్లాడుతున్నాం కదా. అండ్ ఎనర్జీ కన్సర్వేషన్ మీకు కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇట్ ఇస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్. సో ఒకసారి అంటే మన ఇంట్లో మన దగ్గర ఏదైనా అట్లీస్ట్ 1 LED బల్బ్ కానీ ట్యూబ్ లైట్ కానీ ఉందా లేదా ఎవరికైనా తెలుసా? లైక్ డూ వీ హ్యావ్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో? ఉన్న వాళ్ళంతా హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఎనీ ఎనర్జీ ఎఫిషియంట్ ఫ్యాన్? BLDC ఫ్యాన్ అంటారు, ఇట్లా స్విచ్ మోడ్ అంటారు. ఉందా లేదా? హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, లైట్స్ చాలా మంది దగ్గర ఉన్నాయి, ఫ్యాన్ కొంచెం తగ్గిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు కలెక్టర్ గారు అడిగారు కదా, ఇట్లా స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ అంటే అప్లయన్స్ మీద టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ లేకపోతే వాషింగ్ మెషిన్ ఆర్ ఈవెన్ ఏసీ, ఆల్ ఆఫ్ దిస్ హ్యాస్ దట్ స్టార్. సో 1 స్టార్ 2, 3, 5 వరకు ఉంది. సో ఇట్లా స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ మన ఇంట్లో ఉన్నాయా? ఉన్న అప్లయన్స్ భారత పార్లమెంట్లో నిజ అబద్ధాల మధ్య జరిగిన చర్చ ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజం అయిపోతుంది అనే భ్రమల్లో రాహుల్ గాంధీ ఉన్నాడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాజీ ఆరోపించారు. ఇండియా కూటమి ప్రజలలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఓటర్ల జాబితాలో సవరణలు చేయడానికి చేపట్టిన SIR అమలు జరుగుతుందన్నారు. గతంలోనే భారతదేశంలో దొంగలపడి దేశాన్ని పాలన చేశారని, ఇప్పుడు వారి వారసులు ఆయన రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కలలు కంటున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్
బెంగాల్, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎందుకు ఈ ప్రక్రియకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నెహ్రూ ప్రధాని అయినప్పుడు మొదటి ఓట్ చోరీ జరిగిందన్నారు. మోడీ పాకిస్తాన్పై చేసిన సర్జికల్ స్ట్రైక్ దెబ్బకు కాంగ్రెస్కు వణుకు పుట్టిందన్నారు. ఎన్నో గొప్ప పనులు చేసిన మోదీ గెలుస్తూనే ఉంటారని తెలిపారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పార్టీ అడ్రస్ వెతుక్కోవాలని, ముందుకు అన్న నుండి మీకు రావాల్సిన అక్రమ ఆస్తుల గురించి తేల్చుకోవాలని అని అన్నారు. పోలీస్ శాఖలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. గత ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో సరిపుచ్చిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 6,014 మంది సెలెక్ట్ అయ్యారు. వీరిలో 5,757 మంది ట్రైనింగ్కు ఎంపికయ్యారు. సివిల్ కానిస్టేబుల్గా 3,343 మంది, ఏపీఎస్పీ కానిస్టేబుల్గా 2,414 మంది ఎంపికయ్యారు. సివిల్లో మహిళా కానిస్టేబుల్లు 993 మంది ఉన్నారు. వీరందరికీ ఈ నెల నుంచి ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ శాఖలో నూతనంగా జాయిన్ అవుతున్న వారితో మంగళవారం సమావేశం కానున్నారు. మంగళగిరి ఏఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ను పూర్తి చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టింది. కొద్ది నెలల క్రితం మెగా డిఎస్సి నిర్వహించి 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం నేడు 6,104 పోస్టులతో పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేసింది. నిరుద్యోగ యువతను మభ్యపెట్టడానికి గత ప్రభుత్వం మొక్కుబడిగా నోటిఫికేషన్ ఇచ్చింది. నియామకాల దగ్గరకు వచ్చేసరికి తీవ్ర నిర్లక్ష్యం, అలసత్వం చూపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టి పెట్టింది. రిక్రూట్మెంట్పై దాఖలైన 31 రిట్ పిటిషన్ల న్యాయస్థానాల్లో చట్టబద్ధంగా సమాధానం చెప్పి సమస్యను పరిష్కరించింది. పరీక్షలు కూడా రికార్డు టైంలో పారదర్శకంగా నిర్వహించారు. 60 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించారు. ఇప్పటికే అభ్యర్థులు ఆయా జిల్లాల్లో నియామక పత్రాలు తీసుకున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమానికి కొత్తగా ఎంపికైన ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు కూడా హాజరవుతారు. పోలీస్ శాఖలో కొత్తగా వస్తున్న వారికి స్వాగతం పలికేందుకు, వారికి శుభాకాంక్షలు తెలిపేందుకు స్వయంగా సీఎం ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ నెల 22 నుంచి వారికి ట్రైనింగ్ ప్రక్రియ కాబోతుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన భవానీ దీక్షలు 2025 అత్యంత సంతృప్తికరమైన వాతావరణంలో భక్తుల నుంచి విశేష స్పందనతో విజయవంతంగా ముగిశాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఈ మహాక్రతువు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ప్రభుత్వ శాఖకు, మీడియా ప్రతినిధులకు కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలనిచ్చాయని పేర్కొన్నారు. భక్తుల నుంచి, మీడియా నుంచి, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్, ఇన్పుట్స్ అన్నీ చాలా సానుకూలంగా ఉన్నాయని, ఇది తమ పనితీరుకు నిదర్శనమని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, మున్సిపల్ సహా ప్రతి శాఖాధికారులు, సిబ్బంది పండుగ విజయవంతం కావటానికి పగలు రాత్రి అనకుండా కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అపరిమితంగా లడ్డూల విక్రయం, నిరాటంక అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ వంటి వినూత్న ఏర్పాట్లు చేశామని, ఇవి భక్తులకు ఎంతో ఉపకరించాయని తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించడానికి, ప్రజల నుండి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు స్వీకరించడానికి దేవస్థానం సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ భవానీ భక్తుల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు మంగళవారం కూడా కొనసాగుతాయని, బుధవారం నుంచి దేవస్థానం యథావిధిగా పనిచేస్తుందని తెలియజేశారు. చైర్మన్ మాట్లాడుతూ తాను, ఈవో నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూనే ఉన్నాయని, ఏర్పాట్ల పట్ల ప్రతి భక్తుడు సంతృప్తి చెందాడని ఆయన పునరుద్ఘాటించారు. ప్రెస్ మీట్ అనంతరం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారులు, దేవస్థాన పాలక మండలి అండ్ సభ్యుల క్యూ లైన్లు, ఘాట్లను స్వయంగా సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. అనుకున్న ప్రకారంగానే భక్తుల సంఖ్య దాదాపు 5,27,000 మంది వచ్చి రావడం జరిగింది. లాస్ట్ టైం కంపేర్ చేసేసరికి ఆల్మోస్ట్ డబల్ వచ్చినట్టే. ఇది మనం ఫస్టే అంచనా వేసుకున్నాము, అదే ప్రకారం తయారు కూడా చేసాం కాబట్టి అన్ని ఏర్పాట్లు సజావుగా జరిగాయి. అలాగే లడ్డు ప్రసాదం ఇప్పటివరకు 21,25,000 లడ్డు ప్రసాదం కూడా విక్రయించడం జరిగింది. మనము లాస్ట్ ప్రిపరేషన్ టైంలోనే అనుకున్నాము ఈసారి లడ్డు ఎక్కువ డిమాండ్ వస్తుంది కాబట్టి జాగ్రత్త తయారు చేయండి చెప్తే ఇటు ఈవో గారు, అటు చైర్పర్సన్ గారు అందరూ దగ్గర ఉండి అన్ని లడ్డు కౌంటర్స్, అలాగే అన్ని లడ్డు ప్రిపరేషన్ కేంద్రాలని యాక్టివేట్ చేసి కావాల్సినంత లడ్డు పెట్టి ఉన్నారు. ఇంకా లడ్డు ఉన్నాయి. ఈరోజు కూడా ఎంత తీసుకెళ్ళినా కూడా, అంటే లాస్ట్ టైం కానీ లిమిట్ పెట్టాము, 1 బాక్స్ 2 బాక్స్, ఈసారి అన్లిమిటెడ్ లడ్డు ఇస్తున్నాం, ఎంతైనా కొనుక్కోవచ్చు వాళ్ళు.
అంత ఇచ్చినా కూడా ఎక్కడ స్కేర్చిట్ లేకుండా ఈసారి లడ్డు ప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నప్రసాదం కూడా మీరు చూసుకుంటే అన్నప్రసాదం కేంద్రంతో పాటు అయితే క్యూ లైన్ కాంప్లెక్స్ కింద కూడా పెట్టడం జరిగింది. ఇప్పటివరకు దాంట్లో కూడా దాదాపుగా 2,13,000 మంది, అంటే వచ్చిన 20% భక్తాదులు అన్నప్రసాదం కూడా తీసుకొని వెళ్తున్నారు. అట్లాగే ఈ ఏదైతే ట్రాన్స్ఫరింగ్ కళ్యాణకట్ట దగ్గర అయితే ఉందో ఇది కూడా ఇప్పుడు దాదాపుగా 60,000 మంది వరకు చేయించుకున్నారు. అన్నీ అంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి అక్కడ స్నానం ఘాట్ అయితేనేంటి, ఇటు కళ్యాణ కట్టన అయితేనేంటి, ఇక్కడ అన్నప్రసాదనము, ఇక్కడ దర్శనము, అక్కడ లడ్డు కౌంటర్ అన్నిటికీ సజావుగా ఏర్పాటు ఫస్టే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా జరిగింది. దీనికి తయారులో చూసుకుంటే దాదాపుగా 4,000 మంది పోలీస్ సిబ్బందిని సిపి గారు అలాగే డీజీ గారు ఆధ్వర్యంలో మనం డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. అట్లాగే రెవెన్యూ టీం నుంచి 1000 మంది, దీంతోపాటు శానిటేషన్ సిబ్బంది 2,500 మంది, అలాగే టెంపుల్ అధికారులు, టెంపుల్ స్టాఫ్కు 500 మంది, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ మనం అనుసంధానం చేసుకుంటూ దాదాపు 6,000 మంది స్టాఫ్తో మనం అరేంజ్మెంట్ చేసుకుంటే ఇప్పటికీ చాలా అన్ని సజావుగా జరిగింది. ఇప్పుడే ఫీడ్బ్యాక్ కూడా చూస్తున్నాము, ఆన్లైన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము, క్యూఆర్ కోడ్ దాంట్లో కూడా చాలా మంచిగా వస్తున్నాయి, అన్ని ఏర్పాట్లు బాగున్నాయని మేము కూడా మాట్లాడడం కొంతమంది భక్తాదులతో భవానీలతో. ఎప్పుడు లేని విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందండి, ఎక్కడ అసౌకర్యం లేదు. దర్శనం కొంచెం ఎక్కువ టైం ఇస్తే కావాలని అడుగుతున్నారు, కానీ దర్శనం మీకు తెలిసే ఉంది. మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఈ యొక్క భవానీ దీక్ష విరమణకు సంబంధించి ముందు నుంచి కూడా సిపి గారు మరియు కలెక్టర్ గారు, మా గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా మా యొక్క సిబ్బంది మొత్తం కూడా ఒక టీం లాగా ఇక్కడ ప్రణాళిక చేసుకున్నాం కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యాము. భవానీ దీక్షలకు సంబంధించి ఇప్పుడు భవానీలు ఎవరైనా వస్తే తప్పకుండా వారికి టికెట్ లేకుండానే రేపు ఈవినింగ్ దాకా కూడా ఇదే కొనసాగిస్తాము. ఇంకా ఎల్లుండి నుంచి యథావిధిగా మన యొక్క నార్మల్ వాతావరణం అనేది వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మీరందరూ కూడా మునుముందు ఇంకా సహకరించాలని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా మీరు ఈ భవానీ భక్తులను మీరు చూశారు, వాళ్ళని కూడా మీరు స్వయంగా అడిగారు, మరి అంతా కూడా మీరు స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం సైడ్ నుంచి కానీ అందరూ కూడా కలెక్టర్ గారు వచ్చి వాళ్ళు మాట్లాడారు. మరి అలాగే మరి మన పోలీస్ కమిషనర్ గారు అందరి దగ్గర కూడా మీరు వాయిస్ తీసుకున్నారు. అంతా బ్రహ్మాండంగా సాఫీగా అన్ని డిపార్ట్మెంట్ కలుపుకొని మొత్తం బ్రహ్మాండంగా చేసింది. గ్రాండ్ సక్సెస్ అయ్యాము. ఇవాళ మరి కలెక్టర్ గారు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మరి వాళ్ళ సిబ్బంది, పోలీసు అందరం కలిసి ప్లానుడ్గా సక్సెస్ 100% సక్సెస్ అవ్వాలని 100% సక్సెస్ అయింది. అలాగే మీకు కూడా నేను మరి చైర్మన్గా థ్యాంక్స్ చెబుతున్నాను, మీరు కూడా కోఆపరేట్ చేసినందుకు. రైట్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు. తేనె, వర్మి, ప్రకృతి సాగులో ఎన్హెచ్జీ మహిళలకు శిక్షణ. ఎంపీ కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఎల్ఐఆర్డీలో నైపుణ్యాభివృద్ధి. ఇంధన సంరక్షణలో వరుస అవార్డులతో రాష్ట్రానికి నూతన ఉత్తేజం. ఏపీ జెన్కో ఎంటీఎస్ నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. సివిల్ ఏఎస్పీ కానిస్టేబుల్గా ఎంపికై వారితో రేపు సమావేశం కానున్న సీఎం చంద్రబాబు. నగరగిరిలో ఏపీ ఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.